ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో కీలక దౌత్యపరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యుద్ధం విస్తరించే అవకాశాలున్న వేళ శాంతి చర్చల దిశగా కొన్ని వేగవంతమైన చర్యలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ట్రంప్ తాత్కాలికంగా 5 రోజుల పాటు ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేద్దామని నిర్ణయించారు. ఈ విరామాన్ని ఉపయోగించుకొని ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పాకిస్తాన్ వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇస్లామాబాద్లో ఇరాన్, అమెరికా మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ చర్చలకు ముందుగానే ఇరాన్ ఒక ముఖ్యమైన షరతు పెట్టింది. అమెరికా మాటలను నమ్మలేమని స్పష్టం చేసిన ఇరాన్ గతంలో తమను పలుమార్లు మోసం చేసిందని ఆరోపిస్తోంది. అందుకే ఈసారి ఎలాంటి చర్చలు జరగాలన్నా మధ్యవర్తి దేశాల నుంచి భరోసా కావాలంటోంది. ఈ క్రమంలో పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ వంటి దేశాలు మధ్యవర్తులుగా ముందుకొచ్చాయి. ఈ దేశాలు అమెరికా హామీలకు గ్యారంటీ ఇవ్వాలని, ట్రంప్ ఇచ్చే హామీలు అమలవుతాయని భరోసా కల్పించాలంటోంది. ఈ హామీ లభించిన తర్వాతే తమ ప్రతినిధులు చర్చకొస్తారని తెలిపింది. ఇంకా గతంలో మస్కట్, వియన్నా, ఇస్తాంబుల్లో జరిగిన చర్చల్లో అమెరికా ఒప్పందాలను పాటించలేదని ఇరాన్ చెబుతోంది. అందుకే ఈసారి కేవలం మాటలు కాకుండా లిఖితపూర్వక భద్రతా హామీ ఇవ్వాలంటోంది. అమెరికా విశ్వాసం లేకపోవడంతో ఈజిప్ట్, ఖతర్ వంటి దేశాలు రక్షణ కవచంగా ఉపయోగించాలని ఇరాన్ చూస్తోంది. మొత్తానికి యుద్ధాన్ని ఆపేందుకు ఇరాన్ కఠిన షరతులు విధించడంతో పరిస్థితి మరింత కీలకంగా మారింది. ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి మొత్తం అమెరికా నిర్ణయంపైనే ఉంది. ఈ దౌత్య ప్రయత్నాలు విజయవంతమవుతాయా లేక యుద్ధం మరింత పెరుగుతుందా అన్నది వేచి చూడాల్సిందే.